ఒక గోపిక, సునంద అని ఒక గోపిక, ఇది భాగవతంలో చూసుకోండి. సునంద అనే గోపిక ఆ కృష్ణ పరమాత్మను దర్శనం చేసుకోవాలని కోరిక. వాళ్ళు అత్తమామలు మాత్రము సునందను కృష్ణ పరమాత్మకు అవుపడకుండా దాచిపెట్టేవాళ్ళు. అగుపడితే ఆయన చూస్తుంది, మనసు అటుపోతుంది, ఈ సంసారం పైన మమకారం ఉండదు, ఈ మనసు ఉండదని చెప్పి కృష్ణ పరమాత్మ అవుపడకూడదు. ఈ భక్తురాలకు సునందకు ఆ కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకోవాలని కోరిక. ఇంట్లోనే బయటికి వెళ్ళేది లేదు, ఇంకా ఏం చేయాలా అని చెప్పి కృష్ణను సర్వవ్యాపకుడు కదా. ఎందుకంటే కృష్ణ పరమాత్మ పూజా గదిలో ఉండి ఆ ధూపదీప నైవేద్యములు భగవంతుని పెడితే శ్రీ మహావిష్ణువుని పూజిస్తుంటారు కదా. మరి అట్టి సందర్భంలో అక్కడేమైనా ప్రత్యక్షం అవుతాడో ఏమో కృష్ణ పరమాత్మ అని ఆ తన పతిదేవుడు అత్తమామలు కూడా ఎప్పుడూ ఆ గోపిక దగ్గరనే, సునంద అనే గోపిక దగ్గర ఉండేవాళ్ళట. ధూపదీప నైవేద్యాలు ఇస్తుంటే కూడా ఏమో ప్రత్యక్షం అవుతాడో ఏమో, నా కోడలకు అవుపడకూడదు, మన సతికి అవుపడకూడదని వాళ్ళకొక పిచ్చి వ్రతము, పిచ్చి భ్రమ. అది అజ్ఞాన స్థితిలో ఉండి కృష్ణ పరమాత్మ మాత్రము దర్శనం కాకుండా చూసుకోవాలా అని ఎప్పుడు ఉన్నారు. కృష్ణ నువ్వు సర్వవ్యాపకుడు కదా, నాకు ఏదో విధంగా దర్శనం ఇవ్వని ఏడుస్తూ ఉన్నప్పుడు జ్యోతి వెలిగిస్తుంటారు కదా ఇంట్లో. జ్యోతి వెలిగిస్తుంటే ఆ జ్యోతిలోనే భగవంతుడు దర్శనం ఇచ్చినాడు. చూశారా? మరి భగవంతుడు సునంద అప్పుడు చూసింది ఆ జ్యోతి వెలిగిస్తుంటే కృష్ణుని యొక్క ఆ బృందావనమంతా కూడా అందులో అగుపడింది ఆ జ్యోతిలో. శ్రీకృష్ణ పరమాత్మ లీలలు, అవతారాలు అన్నీ కూడా విశ్వరూపం అంతా అందులో అగుపడుతుంది. నవ్వుతూ చూస్తూ ఆనందంగా ఉన్నది. ఏమమ్మా అట్ట చూస్తున్నావు అంటే కృష్ణుడు నాకు దర్శనం ఇస్తున్నాడు అని అప్పుడు చెప్పింది. వాళ్ళందరూ కూడా హో భగవంతుడు సర్వవ్యాపకుడు, మా కోడలకు దర్శనం కాకుండా చూడాలనుకున్న మా వల్ల కాదు, భగవంతుడు జ్యోతిలో కూడా దర్శనం ఇచ్చినాడు, సర్వవ్యాపకుడు అని చెప్పి వాళ్ళ అజ్ఞానాలు అప్పుడు మొత్తం నిర్మూలనం అయిపోయినాయి. అప్పుడు కూడా వాళ్ళందరూ కూడా భగవత్ చింతన చేసుకున్నారు. ఒక్కొక్కరి అజ్ఞానాంధకారములు తొలగిస్తూ ఆ బృందావనంలో ఉన్న వారికి అందరికీ ముక్తిని ప్రసాదించినాడు. ఆనాడు వేణుగానం చేసుకుంటూ గోవులు గోపబాలకులు అందరూ తరించినారు. లోకాలను తరింప చేయుట నిమిత్తమై భగవద్గీతను గానం చేసినాడు ఆ రణరంగంలో. ఆ గానాన్ని ఎవరు వింటారో, ఆ భగవంతుడు పాడినటువంటి గానము, గేయము, గీతనగా పాట, భగవంతుడు చెప్పిన ఉపదేశము, ఆ భగవద్గీతను ఎవరు పారాయణ చేస్తారో, ఆ భగవంతుడు చెప్పినట్టు ఎవరు ఆచరిస్తారో, ఆ భగవంతుని యొక్క కరుణాకటాక్షానికి పాత్రలై ముక్తాత్ములు అవుతారు. అందుకోసము ఈనాడు శ్రీకృష్ణ జన్మాష్టమి. ఇంకా ఆ భగవంతుని లీలలు చెప్పుకుందామంటే సమయం ఉండదు. ఇప్పుడు ఉట్లు కొట్టేది ఉంటుంది, కొంచెం అక్కడ సమయం ఉంటుంది. కావున ఇంతటితో ఉపన్యాసం ముగిస్తాను. మరి ఆ భగవంతుణ్ణి జీవిత పర్యంతరము మనం ఎప్పుడు, ఆ భగవంతుడు పుట్టక లేదు, ఆ భగవంతునికి చావు లేదు. పుట్టుక లేని వారు ఎవరు? ఆ భగవంతుడు. చావు లేని వారు ఎవరు? ఆ భగవంతుడు. పుట్టుకనే ఉంటే కదా, పుట్టుకున్న వారికి చావు ఉంటుంది. పుట్టుక గిట్టుకలు లేనివారు ఎవరు? ఆ భగవంతుడు. ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఆ సర్వేశ్వరుని ధ్యానం చేసుకుంటూ, ఆ ధర్మ మార్గంలో పయనిస్తూ, దైవచింతన చేస్తూ ముక్తాత్మలు కావాలని కోరుతూ ఓం తత్సత్.